ధ్రువ ఆశ్రమం నుంచి దేవాశ్రంకి చేరుకోగానే అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆశ్రమమంతా నిద్రపోతున్నట్టు అనిపించింది. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ దేవాశ్రం శ్మశానంలా కనిపిస్తోంది. ఎందుకింత నిశ్శబ్దంగా ఉంది? అంతా ఎక్కడున్నారు? నీకు తెలీదా? ఎక్కడి నుంచో కాసేపటి క్రితం ఓ సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ వచ్చింది. చూడ్డానికి అది ఖడ్గమృగాల్లాగే ఉంది. ఇదే అలా చేసింది. గ్రాండ్ మాస్టర్ టీంలో ఇద్దరిని చంపేసింది అది. అందుకే గ్రాండ్ మాస్టర్ అందరితో కలిసి దాన్ని వేటాడేందుకని వెళ్లారు. అది విన్న ధ్రువ కాళ్ళ కింద నేల కంపించింది. తనకు గుర్తొచ్చింది. రాగి రంగు ఆకారంలో ఉన్న ఓ మృగానికి బ్లాక్ క్రిస్టల్ ఇచ్చి సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా అవడానికి వదిలేశాడు. ధ్రువ వెంటనే తన గదిలోకి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి తన కళ్ళు బైర్లు కమ్మాయి. బోను విరిగిపోయి ఉంది. దీనర్థం నేను తెచ్చిన మృగం సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా మారిపోయింది. అందరూ దాన్ని వేటాడుతున్నారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను పట్టి తెచ్చిన జంతువు శక్తి ఇంకొకరికి చిక్కకూడదు. అయినా ఆ బ్లాక్ క్రిస్టల్ ఇంకా దాని పుట్టలోనే ఉంది. అది నాకు చాలా అవసరం. నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకోను. ధ్రువ పరిగెడుతూ అంతా ఆ మృగాన్ని వెంబడిస్తున్న వైపుకు వెళ్ళాడు. దూరం నుంచి తను గ్రాండ్ మాస్టర్ ని, ఆ సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు. నువ్వు నా టీంలో మనుషుల్ని చంపావు. నేను స్వయంగా నా చేతులతో నిన్ను చంపేంత వరకు అప్పటిదాకా నాకు విశ్రాంతి లేదు. అప్పుడే ఆ మృగం వేగంగా పరుగు తీస్తూ గ్రాండ్ మాస్టర్ రథాన్ని ముక్కలు ముక్కలు చేసింది. అది చూసిన గ్రాండ్ మాస్టర్ కోపంతో రగిలిపోయాడు. నీకు తెలీదు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో. గ్రాండ్ మాస్టర్ రథాన్ని సర్వనాశనం చేశావు నువ్వు. అది నాకు ప్రాణం కంటే కూడా ఎక్కువ. ఇక నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, చూసుకో. అంటూ గ్రాండ్ మాస్టర్ తన ఆకుపచ్చ గద్ద డెవిల్ సోల్ ని పిలిచాడు. దాన్ని బాణంగా మార్చి సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ పైకి వదిలాడు. ఆ బాణం నేరుగా వెళ్లి దాని తలకు తగిలింది. కాసేపటికే ఆ మృగం గిలగిల్లాడుతూ కుప్పకూలింది. గ్రాండ్ మాస్టర్ విజయంతో సంతోషపడేలోగా ఆకాశం నుంచి ఓ మెరుపు వచ్చి నేరుగా ఆ ఖడ్గ మృగంలోకి దూసుకుపోయింది. దాంతో అది పూర్తిగా చచ్చిపోయింది. కాని మరు నిమిషమే మెరుపు వేగంతో ఓ మనిషి వచ్చాడు. తనను ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారు. తన ఒంటి మీద బంగారు రంగు కవచం ఉంది. తానే ధ్రువ. సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ ఎనర్జీ కోసం వచ్చాడు. దాని డెవిల్ సోల్, బ్లాక్ క్రిస్టల్ తీసుకొని వెళ్లిపోయాడు. ఇదెంత త్వరగా జరిగిందంటే ఎవరికీ ఏం అర్థం కాలేదు. గ్రాండ్ మాస్టర్ కోపంతో రగిలిపోతూ ధ్రువని వెంబడించాడు. అప్పుడే ధ్రువకి దొరుకుతుంది మరో కొత్త డెవిల్ సోల్ పవర్. తను వేగంగా మాయమైపోయాడు. ధ్రువ దేవస్త్రంలో తన గదిలో కూర్చొని డెవిల్ సోల్ ని, బంగారపు మాస్క్ ని చూసి సంబరపడుతున్నాడు. ఇంతలో తనకి దేవిక మాట వినిపించింది. అందరూ రండి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం వేటకి వెళ్ళినప్పుడు పొరపాటున స్మార్ట్ వాచ్ లో అంతా రికార్డ్ అయింది. ఎలాగోలా రికార్డింగ్ లో ఆ బంగారు కవచం మనిషి కూడా కనిపించాడు. అది విన్న ధ్రువకి భయం మొదలైంది. తన అసలు రంగు తెలుస్తుందేమో అని. అప్పుడే అక్కడి నీలిరంగు తెర మీద రికార్డింగ్ కనిపిస్తోంది. అది చూసిన ధ్రువకి మతిపోయినంత పనైంది. తన ఊపిరి ఆగినట్టు అనిపించింది. ఇంతకీ ధ్రువ ఆ రికార్డింగ్ లో ఏం చూశాడు? తన కాళ్ల కింద నేల కదిలిపోయింది. ధ్రువ, డాలర్ ఇద్దరు ఒకరే అని దేవిక గ్రాండ్ మాస్టర్ తో చెబితే ఏం జరుగుతోంది? లేదా దేవిక ఈ రహస్యం ద్వారా ఇంకేదైనా సాధిస్తుందా? దేవాస్త్రం మొత్తానికి ధ్రువ అసలు నిజం తెలిస్తే ఏం జరుగుతోంది? ధ్రువ బ్లాక్ క్రిస్టల్ రహస్యం అందరికీ తెలిసిపోతుందా?
ధ్రువ 3 నెలల తర్వాత జరిగే పోటీలో గ్రాండ్ మాస్టర్ని ఓడించి సర్వశక్తివంతుడిగా నిలుస్తాడా లేదా తన అంతం ఖాయమా? ఇంతకీ ధ్రువ తనే డాలర్ అనే విషయాన్ని ఎందుకు దాస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ FM డౌన్లోడ్ చేసుకోండి. అనుక్షణం రహస్యాలు మలుపులతో నిండిన ధ్రువ కథను వినేయండి.